రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం మిమ్మల్ని సూచిస్తుంది. మీరు నిలబెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాదు. వాస్తవానికి క్రైస్తవులు అంటే క్రిస్టియన్స్ అంటే దేవుని ఈ కాంటెక్స్ట్ లో తీసుకుంటే మనమందరం కూడా క్రైస్తవులు ఎవరంటే క్రీస్తుకి దాసులు కదా. కొలస్సీలకు రాసిన పత్రికలు చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చివరి భాగం. మీరు ప్రభు అయిన క్రీస్తునకు యేసు క్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి దాసులు. అయితే ఇక్కడ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ మాట రాస్తూ వస్తున్నారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకుడి. కొరింథీ సంఘస్థులు ఏ విధంగా ఉన్నారంటే వారు దేవుణ్ణి విశ్వసిస్తున్నట్టే ఉన్నారు, దేవుని మందిరానికి వస్తున్నట్టే ఉన్నారు, దేవుని వాక్యంలో ఉన్నారు, దేవుని ప్రార్థనలో ఉన్నారు, అన్ని విషయాల్లో ఉన్నారు. అదే విధానంలో లోకంతో పాటు కూడా ఉన్నారు. ఏ సంఘంలో జరిగినటువంటి క్రియలు వారు చేస్తూ వస్తున్నారు. ఇదే మొదటి కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఎంతో ఘోరమైన పరిస్థితి. అయితే లోకంలో కూడా మరి అన్యులు కూడా అటువంటి పరిస్థితులు లేని పరిస్థితిలో కొరింథీ సంఘం ఉండవచ్చు. అందుకే మరొకసారి జ్ఞాపకం చేస్తే ఏమంటా ఉన్నాడంటే మీరందరూ కూడా విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మనుషులకు దాసులు కాకూడదు, లోకానికి దాసులు కాకూడదు, లోకంలో ఉన్న వాటికి దాసులు కాకూడదు. లోకంలో మీకు ఎన్ని దొరికినా కూడా మీరు వాటికి దాసులు కాకూడదు. బికాజ్ యూ ఆర్ పర్చేస్డ్ పీపుల్ కదా. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడుతుంది యూ బాట్ విత్ ద ప్రైస్. మీరు రక్తం చేత కొనబడిన వారని చెప్పేసి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడతారు. ఇక్కడ మీరు విలువ పెట్టి కొనబడతా వస్తున్నారు కాబట్టి యూ షుడ్ నాట్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ మ్యాన్. మనుషులకు మీరు దాసులు కాకూడదు. మనుషులకు సాధారణంగా దాసులు ఎందుకు అవుతారు? అవసరాన్ని బట్టి, మన అక్కర్లను బట్టి, ఉన్న పరిస్థితులను బట్టి దాసులు అన్నమాట. అయితే ఈ అవసరతలు, ఈ అక్కర్లు ఇవన్నీ కూడా దేవునికి మించి అయితే ఉన్నవి కాదు. దేవునిలో నీకు దొరకనివి ఏమీ లేదు. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుని పక్కన పెట్టేసి నేను మనుషులను ఆశ్రయించి మనుషుల ద్వారా పొందుకుంటానని మనుషులకు దాసం అవుతాను. ఇక్కడ వాస్తవానికి మనం కొనబడిన స్థితిని మర్చిపోతామా, విడిపింపబడిన స్థితిని మర్చిపోతామా, మనం ఎలాంటి స్థితిలో ఉండి బయటికి రప్పింపబడుతూ వచ్చినాము అనే విషయాన్ని మర్చిపోతామా కదా. న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఏమని రాయబడతా ఉందంటే వారికి శాశ్వతంగా శత్రువులను దూరపరచలేదు దేవుడు. ఎందుకంటే దే షుడ్ నో వాళ్ళకి శ్రమ ఉంటే కానీ దేవుడు వారికి గుర్తురాడు. వారికి శాశ్వతంగా శత్రువులను నిర్మూలన చేయొచ్చు దేవుడు, కానీ శత్రువులను నిర్మూలన చేయకుండా వారికి శత్రువులను కొంతమంది ఉంచుతా వచ్చినాడు. కనానీయులు, పేజీలు, యువసీలు వీళ్ళందరిలో కొంతమందిని కొంత భాగాన్ని వస్తూ వచ్చినాడు. ఫిలిస్తీన్లను వస్తూ వచ్చినాడు కదా, మోయాబులను వస్తూ వచ్చినాడు. ఎందుకు ఉంచుతా వచ్చినాడు వారికి అంటే వీరికి మరలా దేవుడు గుర్తు రావాలి. ఎందుకంటే మానవుని స్వభావం, మానవుని జీవితం ఎటువంటిదంటే ఆదికాండం మనము 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ నోవాహు మనుషుని యొక్క ఆలోచనని కూడా మనుషుని జీవించే విధానం కూడా చెడ్డది. కాబట్టి ఈ చెడిపోయే మనుషుడు దేవుడిలో నిలకడగా ఉండాలంటే మరొకసారి తడతా ఉండాలి, మనుషుడికి గుర్తు చేస్తూ ఉండాలి. నువ్వు సాధారణమైన మనిషి కాదు, నువ్వు ఒకరి చేత కొనబడతా వస్తున్నావు, ఒకరి రక్తం దారపోసుకోవాల్సిన
అది నిర్దోషమైంది, నిష్కల్మషమైన రక్తం కదా. వాస్తవానికి కొన్ని మన ఈ యొక్క వరల్డ్ కానీ ఎవరైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు జాబ్స్లో ఆఫర్ లెటర్స్ అన్ని రిలీజ్ చేస్తారు. వాస్తవానికి ఇప్పుడు నేను బ్యాంకింగ్ చేస్తున్నాను, నేను జాయిన్ అయినప్పుడు ఒక ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాను. నీకు ఇంత శాలరీ ఇస్తాము, ఇది నీ డెసిగ్నేషన్, ఇది నీ రోల్, ఇది నువ్వు చేయాలి. చేసిన తర్వాత ఒక 11 పేజీలు ఉంటాయి కండిషన్స్. నువ్వు ఇట్లనే ఉండాలా, నువ్వు ఈ డ్రెస్ చేసుకోవాలి, రోజు షేవింగ్ చేసుకోవాలి, టై కట్టుకోవాలి, తర్వాత ఈ డ్యూటీలో నువ్వు చేయాలి, వేరే డ్యూటీకి వెళ్ళొద్దు, ఈ పని చేసి ఇంకో పని చేసుకోవద్దు, సైడ్ ఇన్కమ్ ఏది ఉండొద్దు. ఇట్లా అంటే ఒక 11-12 పేజీలు పెట్టి సంతకాలు పెట్టి తీసేసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? వారికి కొద్దిగా డబ్బు ఇచ్చేసిన వాళ్ళు కొంటారు. సో ఈ లోకంలోనే ఇంత పద్ధతులు ఉంటే సాధారణంగా ఒక 10 లక్షలు 12 లక్షల సంవత్సరానికి ఇచ్చి ఒక మనిషిని తీసేసుకుని మన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంటే, దేవుడు ఆ నిత్య రాజ్యంలో మన కొరకు స్థలము సిద్ధపరిచి నీవు నేనుగా ఆయనతో ఉండాలి అని ఇష్టపడి ఆయనే స్వయం ఈ లోకానికి వచ్చి మానవునిగా ఆయన రిక్తుడుగా తను తాను తగ్గించుకుని శిలువలో మరణమై ఆ శిలువలో ప్రతి రక్తపు బొట్టును కార్చి ఆయన నీకు నాకు క్రయంగా విడుదల గురించి ఆయన రక్తం చిందిస్తూ వచ్చింది. అయితే ఈ కొరింథీ సంఘం అది మర్చిపోతాను. అందుకే అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమని? మీరు విలువ పెట్టి యు ఆర్ నాట్ ఫ్రీ పీపుల్. మీరు స్వతంత్రులు కాదు. యు ఆర్ నాట్ ఫ్రీడమ్ పీపుల్ కదా. మనము దాసులు కదా. పూర్వము ఎవరైనా విడిపించాలంటే ఏం చేయించేవారు కదా. పాత నిబంధన ప్రకారం, లేవిజ్ఞాన ప్రకారం ఎవరైనా దాసుని విడిపించాలంటే వెండిని చెల్లించాలి. అందుకే మనము ప్రతి ఆదివారం లేకపోతే ఆదివారంలో బాగా గుర్తు చేసుకుంటాం అన్నమాట. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఏముంటుంది అక్కడ? మీ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టుటకు మిమ్మల్ని దేని చేత విమోచింపబడలేదంట? క్షయమయ్యే ఎండి చేత కానీ బంగారం చేత విమోచింపబడలేదు కానీ నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తం నిర్మించబడు. ఈ రక్తానికి వెళ్ళలేదు. కాబట్టి ఈ కొరింథీ సంఘం ఎందుకు అట్లా వచ్చిందంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ వచ్చినారు, లోకం ఉన్న వాటిని వెంబడిస్తూ వచ్చినారు, మనుషులు ఈచలు ఈడబడతా వచ్చినారు కదా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూస్తాం. 3వ అధ్యాయం కూడా వచ్చింది. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులను, అవిధేయులను, మోసపోయిన వారును, నానా విధమైన దురాశలను, భోగములను యేసుక్రీస్తు వారి రక్తంలో మనం కడగబడిన స్థితి ఇది. నానా విధములైన దురాశలు కదా. మనిషిని ఆశలు మంచివి కాదు, మానవుని ఆశలు అస్సలు మంచివి కాదు. స్వార్థప్రియులు, ధనాపేక్షకులు కదా, తమ సొంత విషయాల పట్లనే ఆసక్తి గలవారు. అటువంటి స్థితి మానవుని స్థితి. అటువంటి స్థితిలో మానవుడు ఏమవుతా వచ్చినాడంటే ఆయన ఈ లోకానికి బానిస అవుతా వచ్చినాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ మీరు దేనికి లోబడతారో దానికే దాసులని రాయబడతా వచ్చినారు. మరి దీని మనం దేనికి లోబడతాం? కొరింథీ సంఘం అయితే నానా విషయాలు లోబడతా వచ్చింది, దురాశలు చేస్తూ వచ్చిన, శరీర కార్యాల మీద ఆశపడతా వచ్చిన. నీవు నేను దేనికి దాసుకున్నాను? దేనికి లోబడతాను? దేవునికి లోబడతామా? అయితే క్రీస్తు దాసులు. దేవునికి లోబడకుండా వేరే విషయానికి లోబడతామా?
అది సరి చేసుకోవడానికి దేవుడు ఇది మనతో కొరింథీ సంఘానికి సెలవిచ్చినట్టు నాకు కూడా సెలవిస్తూ ఉన్నాడు. అయితే అందరూ పొరపాటు చేస్తారని కాదు, మందిరంలో మాటలు జరిగింది. ఎక్కడైనా తప్పిపోతే సరి చేసుకోవడానికే మనము ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. అయితే దేనికి దాసులం అవుతామా? నిజంగా దేవుడికి దాసులం అంటామా? లేకపోతే ఈ లోకంలో దేనికి? ఈ రోజుల్లో చూస్తే చాలా మంది చెప్తారు, ఫోన్లకు దాసులు అయిపోతున్నారు, వాట్సాప్కు దాసులు అవుతున్నారు, తర్వాత ఫేస్బుక్ దాసులు అవుతున్నారు, తర్వాత ట్విట్టర్. ఈ రకంగా మనుషులను మోసపూరితంగా తీసుకుపోయే అనేకమైన విషయాలకు దాసులు అవుతారు. వాట్సాప్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించవచ్చు, అది ఎవరు ధ్యానించాలి? వ్యర్థమైన వస్తే అవి ధ్యానిస్తాం. దేవుని గురించిన జ్ఞానం ఎంతో మొబైల్లో ఉంటుంది, కానీ అది మనకు అర్థం రాదు. వ్యర్థమైనది వాటికి దాసులు అవుతున్నాం. కాబట్టి ఇది నా జ్ఞాపకం, మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారు, మనుషులకు దాసులు. యూ షుడ్ నాట్ బికమ్ ఏ సర్వెంట్ టు మొబైల్ ఆర్ ఎనీథింగ్. ఈ లోకంలో దేనికి దాసులు? మనము క్రీస్తుకు దాసులు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా. పూర్వస్థితి నానా భోగములకు, నానా విధములైన మరి దురాశలకు మన బానిసలు ఉండవచ్చు. ఆ బానిసత్వం నుండి యేసుక్రీస్తు వారు విడిపిస్తారు. రెండవగా చూస్తున్నాం, చూడండి ఏ విధంగా ఉండవచ్చున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఎరిగిన వారే నిజమునకు దేవుడు కాని వారికి కదా. ఆ కాలంలో మీరు ఎట్లున్నారట? నిజమునకు దేవుని కాని వారికి దాసులు కదా. అపొస్తలుల కార్యంలో చూస్తూ వచ్చినాం. ఒకసారి అన్న ఈ మన బైబిల్ స్టడీలో చెప్తా వచ్చినాడు, తెలియబడిన దేవునికి అని రాయబడవచ్చు కదా. తెలియబడిన దేవునికి ఆరాధించే ప్రజలుగా ఉంటారు. ఇక్కడ కూడా ఏం రాయబడి వచ్చిందంటే దేవుడు కాని వారికి దాసులు కదా. మరి మనం న్యాయాధిపతులు చూస్తే ఎఫూదును పెడితే ఎఫూదును దేవుడు అంటవచ్చు, విగ్రహం పెడితే విగ్రహాన్ని దేవుడు అంటవచ్చు. ఈ విధంగా దాసులు అవుతూ వచ్చినాడు. నిజమునకు దేవుని కాని విషయాల్లో కూడా మూఢనమ్మకాలు పెట్టుకుని దానికి కూడా దాసులు అవుతూ వచ్చినాడు. నేను ఇట్లా చేస్తేనే నాకు ఇట్లా జరుగుతుంది. దేవుడిని ఆశ్రయించాల్సిన మనుషుడు ఏం చేస్తా ఉంటాడంటే నిజమునకు దేవుడు కాని వారికి దేవుడిగా చేసి ఆయనను ఆశ్రయిస్తూ ఆయనకు దాసుడు అవుతా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనం ఏ జ్ఞాపకం చేస్తున్నాం? మనము నిజానికి అటువంటి స్థితిలోనే ఉన్నవాళ్ళనుకున్నాం. అయితే ఆ స్థితి నుండి దేవుడు ఏం చేస్తా వచ్చినాడు? మనకు విలువ పెట్టి కొన్ని దాసులుగా మనల్ని చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు. ఇది రెండోది. మొట్టమొదటిగా నానా విధమైన దురాశలకు మనము దాసులు. రెండవదిగా చూస్తే మనము ఏ విధంగా అనమాట, నిజమునకు దేవుడి కాని వారికి మనము దాసులుగా దాచున్నాం. మూడవదిగా చూస్తాం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం మొదటి భాగం. మీరు పాపములకు ఈ భాగములన్నీ కూడా మనకు బాగా పరిచయమైనవి. అయితే ఇక్కడ తలాంటి
మనం ఎటువంటి స్థితిలో ఉండవచ్చు, ఎటువంటి స్థితిలోకి దేవుడు తీసుకొస్తావచ్చు, మనం ఏ విధంగా జీవిస్తా ఉన్నాం అనే విషయాన్ని ఇది జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా మనము నానా విధములైన దురాశలకు బానిసలు పడుతుంది. రెండవదిగా చూస్తే నిజమునకు దేవుడి కార్యానికి దాసులు పడి. మూడవదిగా చూస్తే పాపమునకు దాసులు పడి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తా, పాపము చేయ ప్రతివాడు పాపము దాసు. అంటే పాపం చేసే ప్రతి మానవుడు పాపమునకు దాసులు. ఇటువంటి స్థితిలో నుండి యేసుక్రీస్తులో వారు ఈ లోకానికి వస్తారు కదా. గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూస్తాం, కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన కుమారునిగా ఈ లోకానికి వస్తున్నాడు. మనకు దాసత్వం నుండి విడిపించడానికి, మనల్ని దత్తపుత్రులుగా చేసుకోవడానికి ఆయన దాసుడుగా. ఈ భాగాలన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఈ దాసత్వం నుండి విడిపించడానికి ఎంతో క్రయము, ఎంతో వెల చెల్లించాల్సి వస్తుంది ప్రభు. అయితే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరల ఏం చేస్తామా, మనం దేనికి లోపడాలి, దేనికి లోపడతామా, మనం ఎవరికి దాసులము, దేనికి దాసులం అవుతామా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకసారి యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన తర్వాత మనమందరం కూడా తీర్మానం తీసుకుంటాం కదా. ఏమని తీర్మానం తీసుకుంటాం? గలితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు తీసుకున్నట్టు తీర్మానం తీసుకుంటాం. నేను క్రీస్తుతో కూడా సిలువకు వేయబడుతున్నాను, ఇక నువ్వు జీవించేవాడను నేను కాను, క్రీస్తే ఆయన జీవించును. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న ఇటువంటి తీర్మానం నేను తీసుకున్న వాళ్ళని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రారంభ దినాల్లో మనము ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు వారితో విశ్వాసం నుంచి ప్రభువా నా పాపలన్నీ కూడా క్షమించడం, నన్ను కడుగుతాల్సిన ఆ విశ్వాసం మనం కలిగి ప్రభువులో ఎప్పుడైతే ఉపదల పొందుకుంటామో అప్పుడు ఇటువంటి తీర్మానం తీసుకున్నాం. ఆ మొదలు ప్రభువా ఇక మీదట నీ గురించే జీవిస్తున్నాను, ఇక మీదట నీ గురించే బ్రతుకుతాను, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు అనే విధానంలో తీర్మానం తీసుకొని ఈ దినాన్ని చూస్తే దేవునికి ఎంత సమయం ఇస్తున్నామని మనం ఒకసారి ప్రశ్న చేసుకుంటే మనం దేనికి దాసులం అవుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి తీర్మానంలో నుండి మనం ఎటువంటి తీర్మానంలోకి వచ్చినామంటే మరలా దురాశలకు తెలుస్తుంది. కొరింథీ సంఘం ఆరంభంలో మంచిగా ఉండవచ్చు, ఏమవుతుంది, మరి లోకంలో ఉన్న భోగంలన్నీ కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి తలాంతే మనము దేనికి దాచుకున్నాం, ఈ దినాన్ని దేనికి దాచుకున్నాం, దేనికి లోపడతాం. దేవునికి లోపడితే సంతోషం, దేవుని పక్కన పెట్టేసి దేనికి వేరేదానికి లోపడితే మనం నష్టపోతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. రండి చూడండి, ఒక వ్యక్తిని చూస్తాం. మొదటి సమయం 15వ అధ్యాయం. మొదటి సమయం 15వ అధ్యాయం 24వ వచనం. సౌలు జనులకు చేసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం చేసుకున్నాను. ఇక్కడ సౌలు ఒక రాజు, బాగా పరిచయం మనకు అందరికీ కూడా. మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు 12 గోత్రంలో నుంచి దేవుడు బెన్యామీన్ గోత్రం నుంచి ఎన్నుకున్న రాజు కదా. అందరికంటే ఎత్తైన వ్యక్తి, అందరికంటే సౌందర్యవంతుడు. ఆయన యుద్ధాలను కూడా జయిస్తూ వచ్చినాడు, అనేక మందిని మరి నశింపజేస్తూ వచ్చినవాడుగా ఉన్నాడు. ఈ వ్యక్తి ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, సౌలు జనులకు జడిసి, ఎవరికి జడిస్తూ వచ్చినాడట?
దేవునికి కాదు, జనులకు జడుస్తూ వచ్చినాడు. ఎందుకు? రాజుగానేమో దేవుడు చేస్తూ వచ్చినాడు. రాజును కాపాడుకోవడానికి ఎవరు కావాలి? అంతే కదా. రాజేమో దేవుడు చేస్తూ వచ్చినాడు, రాజ్యం కాపాడుకోవాలంటే ఎవరు చేయాలా? జనులు ఉంటే, జనులు పేరు మంచి సంపాదించుకుంటే నేను రాజ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఈయన జనులకు చెడిసి ఏం చేస్తూ వచ్చినట్ట? యెహోవా మాట మనుషులకు దాసుడు అవుతా వచ్చిన, దేవునికి కాదు కదా. నీవు నేను కూడా ఇటువంటి పరిస్థితిలో ఉన్నవాడు ఉన్నాను. తద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? సౌలుకున్న రాజ్యాన్ని కూడా తీసివేస్తూ వచ్చినాడు. మనుషులకు దాసుడు అవుతే మనం నష్టపోయేవాడుకుంటున్నాం. సౌలు దేవుడికి దాసుడు కాలేదు. దేవుడు తనకి రాజ్యాన్ని ఇచ్చినాడు. దేవుడికి కనపరచుకుంటే ఆయన రాజ్యం స్థిరపరిచేవాడు కదా. ఆయన కరకరము నిలిచి ఉండేది, కానీ ఆయన కోల్పోతావచ్చు, ఆధిక్యత కోల్పోతావచ్చు. సౌలుకు గొప్ప ఆధిక్యత వివరిస్తావచ్చు. తన స్వంత ఆలోచన బట్టి, మనుషులకు లోబడిని బట్టి దేవుడు ఆయన రాజ్యమును తీసివేస్తావచ్చు. ఆయన యొక్క సంతానమంతా కూడా దేవుడు తీర్చివేస్తావచ్చు. ఇంకా రాజ్య కుమారులకు ఎవరు కూడా ఆయన సంతానంలో లేరు. ఈయన ఏం చేస్తూ వచ్చినారంటే మనుషులకు రాసుకోవచ్చు. దేవుని మాట వినడానికి ఇష్టపడలేదు, కానీ మనుషులకు భయపడి మనుషుల మాట విన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి మనతో కూడా దేవుడు మాట్లాడినట్టు మనం ఏం చేస్తాం? నిరాకరించి మనుషుల మాటను అనుసరించేవారు. అట్లా ఉండకూడదనే దేవుడు ఇది మనకి జ్ఞాపకం చేస్తున్నాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు మనుషులకు రాసుకున్నారు. మనం దేవుని కొరకు ప్రత్యేకంగా కొనబడిన ప్రజలు, క్రీస్తు దాసులను దేవుడు ఎట్లా చెప్తాడు కదా. దాసుడు వాడుకున్నకు అర్హమైన పాత్ర ఉండాలంటే, అంతేగాని నా ఇష్టానుసారంగా నేను దేనికి పడితే దానికి దాసుని అయిపోతా అంటే అర్హమైన పాత్ర కాదు. దేవుడు మనల్ని వాడతాడు, మనల్ని అంగీకరించాడు, మనల్ని ఇష్టపడాడు, మనకున్న స్థానాన్ని తీసివేస్తాడు. రాజుకి ఇచ్చిన స్థానాన్ని దేవుడు తీసివేస్తాడు. కారణం మనుషులకు లోపడతాడు, దేవుడికి లోపడదు. ప్రభువా, ఇటువంటి పరిస్థితి నన్ను ఏం చేయమంటావు? నువ్వు నా రాజ్యంలో స్థిరపరచు. దావీదు ఎన్నిసార్లు ప్రార్థించాడు? ప్రభువా, నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలా? నువ్వు బొమ్మంటే పోతే లేకపోతే లేదు, వెళ్ళాలా? ఎందుకు? దావీదు బలాఢ్యుడే, గొలియాతును ఓడించినోడే కదా. ఆయన దగ్గర మంచి మంచి వీరులు ఉన్నారు. వెళ్ళొచ్చు, ఆయన డైరెక్ట్ ఎన్ని చేయొచ్చు. పెద్ద పెద్ద యుద్ధశాలలు ఉన్నాయి ఆయన దగ్గర కదా. కానీ పోలేదు. ప్రభువా నేను వెళ్ళాలా? దేవునికి దాసుడు కాల్చినాడు. అందుకే ఆయన రాజ్యం స్థిరపరుస్తాల్సినట్టు కదా. ఆయన రాజ్యం ఇప్పటికి కూడా స్థిరపరుస్తాల్సిన. మీ సంతానంలో ఒక్క రాజులకు మారడు. మీ రాజ్యము తరతరము నుండి అనే రాజ్యము దేవుని జ్ఞానపరచవలస్తావచ్చు. కాబట్టి మనుషులకు దాసుడు మధ్య మనం నష్టపోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం, దేవుని నుండి త్రోసివేయబడతాం. అయితే దేవునికి దాసుడు అయితే దేవునికి సదాకాలం నిలిచేవారు కదా. కాబట్టి ఇది మనం దేనికి దాసుడు అవుతామా, దేనికి లోబడతామా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ వచనం చూస్తున్నాం, చూడండి. మొదటి రాజు 9వ వచనం. మొదటి రాజు 9వ అధ్యాయం 4వ వచనం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్టు నీవు యథార్థవంతుడవై నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవిచ్చిన దాని ప్రకారము చేసి
నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనం చిరకాలం వరకు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోను ఏం చెప్తున్నాడంటే, నీ తండ్రి యథార్థంగా నడుచుకున్నట్లయితే, నీ తండ్రి నడుచుకున్నట్లయితే, నువ్వు నడుచుకున్నట్లయితే నేను నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానమును నెరవేరుస్తాను. ఇశ్రాయేలు మీద నీ సింహాసనము నిరంతరం ఉంటుందని చెప్పేసి సెలవిస్తూ వచ్చినాడు. సొలొమోను ఏం చేస్తూ వచ్చినాడు? 11వ అధ్యాయం పుస్తకం చూడండి, 4వ వచనం. అతని భార్యల వరకు హృదయం ఇతర దేవతల తట్టు తిప్పగా దేవుడిని అర్థము కాకపోలేదు. ఇప్పుడు ఎవరికి దాసులతో వచ్చినాడు? సొలొమోను భార్యలకు దాసులు అవ్వద్దని కాదు, దేవునికి దాసులు. ఇక్కడ భార్యలు ఏం చెప్తూ వచ్చినారంటే, ఆయన మనసును తిప్పివేస్తూ తిప్పివేసి ఏమవుతా వచ్చింది? సొలొమోను తర్వాత రెహబాము వచ్చింది. రెహబాములో సింహాసనంలో ఉండవుతా వచ్చింది కదా. రాజు వంశంలో లేని వ్యక్తిని తీసుకొచ్చి 10 కూతురం ఇస్తా వచ్చింది. కారణం మనుషులలో ఉండటం వచ్చింది. అన్య స్త్రీలు వచ్చి తిప్పేస్తే మర్చిపోతూ వస్తున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానం మర్చిపోయినా, దేవుడిచ్చిన ఆధిక్యత మర్చిపోతూ వస్తున్నాడు, దేవుడిచ్చిన బంగారం మర్చిపోతాడు, సమస్తమును మర్చిపోతూ వస్తున్నాడు, ఆ వైభవం మర్చిపోతూ వస్తున్నాడు. కాబట్టి మనుషులకు దాసులు మన స్థితిని కోల్పోయినారు. దేవుడు గద్దించినప్పటికీ సొలొమోను సరి చేసుకోలేదని ఈ అధ్యాయంలో చూస్తుంది. అయితే ఈ దినాన మరొకరం ఏమిటంటే, నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చిస్తూ వస్తున్నాడు. నిన్ను నన్ను కూడా ఏం చేస్తూ వస్తున్నాడు? ఆయన రక్తంతో కడుగుతూ వస్తున్నాడు. మనకు సంఘము సహవాసం ఇస్తున్నాడు. మనం దేవునికి దాసులు, క్రీస్తుకు దాసులు అవుతారు. మనుషులకు భయపడదు, మనుషులకు దాసులు కావడం, లోకానికి దాసులు కావడం, ఈ లోకంలో ఉన్నవాడికి వేటిని కూడా మనము దాసులం కాకూడదు విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చివరికి ఒక 2 వ్యక్తిని 5 నిమిషాలు కూర్చున్నాను. 2 వ్యక్తులను చూస్తాం. మీరు మనుషులకు భయపడకుండా దేవునికి భయపడవలసిన వారి జీవితంలో ఒకసారి చూసుకొని ఒక 5 నిమిషాలు ముగించుకుంటాం. రండి, అపోస్తల కార్యము 4వ అధ్యాయము 19వ వచనం. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరు చెప్పుడి. ఇది మన తీర్మానం ఏంటారు? ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాటలు? పేతురు, యోహాను చెప్తా ఉన్నారు. ఎవరికి చెప్తా ఉన్నారంటే, అక్కడ నా పెద్దలకు చెప్తా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు? మీరు క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పొద్దు, మీరు దేవుడి గురించి బోధించొద్దు, క్రీస్తు దేవుడు కాదు అని చెప్పేసి వారు అన్నప్పుడు, వారు ఇక్కడ అంటున్న మాట చాలా చక్కగా ఉంది. దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఈ తీర్మానం కలిగి ఉంటాను. నేను దేవుని మాట వింటాను, మానవుని మాట వినను. మీ మాట వింటే నాకు నష్టం, నా జీవితంలో నేనున్న స్థానాన్ని కోల్పోతాను కదా. వారు ఒకవేళ ఆ దినాన పరిచయం వాళ్ళని బట్టి ఆపేసి ఉంటే ఈ దినాన మన వారికి పరిచయం వచ్చేది కదా. కాబట్టి దేవుని మాట వినడం బట్టి ఈ దినాన అనేక మంది క్రైస్తవులుగా మార్చబడుతూ వస్తున్నారు. కాబట్టి పేతురు, యోహానులు మంచి తీర్మానం తీసుకుంటూ వస్తున్నారు. నేను క్రీస్తునందు దాసులు, మనుషులకు కాదు. కాబట్టి ఇది నీవు నేను అటువంటి తీర్మానం తీసుకున్నాను. పేతురు, యోహాను మంచి తీర్మానం తీసుకుంటూ వచ్చాను.
దేవుని దృష్టికి న్యాయమైన ఏదో తీసుకుంటారు, హెచ్చింపబడతారు కదా. దేవుడు గొప్ప ఆధిక్యతను పేదలకు యోగాన్ని ఇస్తావచ్చు. కాబట్టి నీవు లేనటువంటి తీర్మానం తీసుకోవాలి. ఇంకో వ్యక్తిని చూసుకుని ముగించుకుంటాను. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఈ తీర్మానం మనకు అవసరం. నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనుకున్నా క్రీస్తు దాసుడను. మనుషులను సంతోషపెడితే క్రీస్తుకు దాసుడు కదా. కొంతమంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తారు, మనుషులను సంతోషపెట్టాలి, ఇది ఇచ్చి అది ఇచ్చి అది ఇచ్చి. అది దేవుని దృష్టికి సరైనదిగా మనం దేవుని సంతోషపరచాలనుకుంటారు కదా. క్రీస్తు దాసులు అంటే క్రీస్తుని మాత్రమే సంతోషపరచాలి. మనుషులను సంతోషపెట్టే వాళ్ళమైతేమా మనల్ని మనమే మోసపరుచుకున్నాం అనుకుంటాం. కాబట్టి ఇది నా నీవు నేను తీర్మానిస్తాను. ప్రభువా, నేను నీ దాసుని అంటాను. నేను ఈ లోకంలో నానా విధమైన దురాశలు చేత ఉన్నప్పుడు మీరు ఈ లోకానికి వస్తున్నారు. నిజమునకు దేవుని కాలంలోనికి నేను దాసుని ఉన్నప్పుడు ఈ లోకానికి వస్తాను. నేను పాపం చేస్తూ పాపం నాకు దాసుని ఉన్నప్పుడు ఈ లోకానికి వస్తున్నాను. పూర్వమందు వెండి బంగారుల చేత విమోచించినట్టు నన్ను విమోచించినట్టు మీ రక్తం ద్వారానే అమూల్యమైన నిర్దోషం నిష్కల్పమైన రక్తం ద్వారా నన్ను మీరు అడుగుతూ మీ దాసులు చేసుకుంటారు. అయితే నేను తీర్మానం చేసుకున్నాను, నీ కొరకే జీవిస్తాను. కానీ మరలా ఈ లోకము సాతాను తలంపుల ద్వారా ఈడపడవచ్చు. అయితే క్షమించు, మరలా నేను మిమ్మల్ని సంతోషపెట్టడానికి సాధించాను. సౌలు వంటి మనసు నా నుంచి తీసుకురండి. మరి సొలొమోను చేసినటువంటి మనస్సును నా దగ్గర నుంచి తీసుకురండి. పేతురు వలె, యోహాను వలె, అపోస్తలుడైన పౌలు వలె మా తీర్మానం స్థిరపరచుకుంటున్నాను. ప్రభువుని అడిగినట్లయితే అప్పుడు మనం క్రీస్తుకు దాసులు అనుకుంటాం, దేవునికి సమయాన్ని ఇస్తాం. కాబట్టి అటువంటి తీర్మానంలో నేను ముందుకు కొనసాగడానికి దేవుడు మనతో ఉండి నడిపించుకుంటాడు. దేవుడి మాటలు దీవించుగా.